నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయండి. ఈఆర్ఓ కరుణకుమారి. గంగమ్మను దర్శించుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. రిలే దీక్ష చేపట్టిన బీసీవై పార్టీ శ్రేణులు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రచారం చేపట్టిన యూటీఎఫ్. వార్తలోని వివరాలు. దోషాలు లేని ఓటర్ల జాబితాను తయారు చేయడంలో సిబ్బంది శ్రద్ధ పెట్టాలని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణకుమారి పేర్కొన్నారు. బుధవారం పుంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితాకు సంబంధించి నియోజకవర్గ తహసీల్దార్లు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలకు ఈ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సంబంధిత బిఎల్ఓలు 73% మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 2,40,265 మంది ఓటర్లు ఉన్నారని 265 పోలింగ్ బూతులు ఉన్నట్లు తెలిపారు. వీళ్ళు కూడా పికప్ చేయాలంటే మొత్తం 12, ఒక 22, 34 పోలింగ్ స్టేషన్స్, 34 ప్లస్ 1 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 35 పోలింగ్ స్టేషన్స్ మనకి 70% క్రాస్ అవ్వాలి. 50 to 60 ఈ రోజు, 60 to 65 సాటర్డే, 65 to 70 వచ్చేసి నెక్స్ట్ వెన్స్డే వరకు 1 వీక్ ఇస్తున్నాం. ఇది కానీ అయితే నెక్స్ట్ టార్గెట్ చూద్దాం. ఇది ప్రస్తుతానికి ఈ టార్గెట్. దీని ప్రకారం ఈ అందరు తహసీల్దార్స్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, అదొకటి. నెక్స్ట్ మనం ఇది డిస్కస్ చేసుకోవాలి. గురించి తహసీల్దార్ గారు రాలేదు మనకి. అర్జెంట్ ఈఆర్ఓ పెండింగ్ ఎందుకమ్మా 23 చేసేస్తున్నారు. ఈఆర్ఓ పెండింగ్ గాయత్రి చేస్తున్నారు కదా. ఈ అన్ప్రాసెస్లో ఉండేది కొద్దిగా క్లియర్ చేసేసుకోండి. అన్ప్రాసెస్లో చాలా ఉంటున్నాయి, ఇది క్లియర్ చేయాలి. మనకి ఇప్పుడు ఉండేవి 18 పెండెన్సీ వచ్చి 132 పెండింగ్. సో ఫైనల్ ఏంటంటే ప్రతి ఒక్కరు తహసీల్దార్స్, సూపర్వైజర్స్, బిఎల్ఓస్, ఆపరేటర్స్ నలుగురు కూడా కొంచెము జాగ్రత్తగా మనం వర్క్ చేసుకోవాలి. విత్ కోఆర్డినేషను. మనకి ఎన్ని పనులు ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు డిఆర్ఓ గారు కుప్పంలో చేస్తున్నారు. మళ్ళీ రేపు 9th మిగతా 4 మండలాలకి మళ్ళీ రివ్యూ ఉంటుంది. అక్కడ కలెక్టరేట్కి రమ్మన్నాం అందరినీ. మీకేది మీ మండల్స్కి మేమే వచ్చి చేస్తున్నాము. మిగతా 4 మండల్స్కి మాకు టైం లేక సార్ అర్జెంటుగా కమిషన్ గారు 2 రోజులు పెట్టమన్నారు. కాబట్టి డిఆర్ఓ గారు కుప్పంకి వెళ్ళారు, నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రేపు ఆర్ఓస్ కాన్ఫరెన్స్ కాబట్టి 9th మళ్ళీ మధ్యాహ్నము 4 మండలాల వాళ్ళకి అక్కడ పిలిపిస్తున్నారు. సూపర్వైజర్స్ అందరినీ కలెక్టరేట్కి పిలిపిస్తున్నారు. సో దీని అర్జెన్సీని, దీని ఇంపార్టెన్స్ గుర్తించి మీరు ఖచ్చితంగా ఈ ఒక 1 వీక్ 10 days దీని మీద ఫోకస్, ఎన్ని వర్క్స్ ఉన్నా మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బిఎస్ సూపర్వైజర్స్కి ఒక ప్రొఫార్మ్ ఇచ్చాము. దాన్ని మండే కంతా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదో ఒకటి అని ఇవ్వకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఫిలప్ చేసి మండేకి ఇవ్వాలి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ అంటే ఎస్ఐఆర్ మ్యాపింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టుగా 65% టార్గెట్ ప్రకారం చెప్పాము. బిలో 60% ఈ రోజుకంతా క్లియర్ అయిపోవాలి. ఇంకా 60 to 65 వాళ్ళు సాటర్డే కంతా 65 క్రాస్ అవ్వాలి. 65 to 70 ఉండే వాళ్ళు వెన్స్డే కంతా క్రాస్ అవ్వాలి. ఈ టార్గెట్ పెట్టుకొని చేయండి. బట్ తప్పులు లేకుండా చేయండి. ఇప్పుడు ఏదో నువ్వు చెప్పావు కదా బాబా, ఇష్యూ లేకుండా మీకు ఏదైనా డౌట్ వస్తే దయచేసి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చౌడపల్లిలో వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. నడివీధి గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. తర్వాత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మనబడిని మనం కాపాడుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం పొంగనూరు పట్టణంలోని మేలుపట్లలో సంఘ నాయకులు ఇంటింటా తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పనితనాన్ని వివరించారు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రోత్సహించారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి హేమలత, జేఏసీ వైస్ చైర్మన్ జగన్నాథరాజు, పుంగనూరు మండల శాఖ అధ్యక్షులు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, చౌడేపల్లి మండల శాఖ అధ్యక్షులు సూర్యప్రకాష్, యూటీఎఫ్ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పెద్దపంచాని మండలం సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. పుంగనూరులో బీసీవై పార్టీ నాయకులు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని ఇందిరాకోడలలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టనున్న బీసీ ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రిలే నిరాహార దీక్ష లక్ష్యమని తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపు, కులాల కార్పొరేషన్లకు నిధుల పెంపు, సమగ్ర కులగణన, 44% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రమేష్ యాదవ్, సాంబమూర్తి, గిరిబాబు, వెంకటేష్ యాదవ్,
స్వాతి ప్రసాద్, శంకర, గంగరాజు, చలపతి, నాగరాజు, గణేష్, జ్ఞానేంద్ర తదితరులు పాల్గొన్నారు. తరతరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గుర్తించి రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తేదీన బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ కార్యక్రమంలో ప్రభుత్వానికి మార్చి 31వ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పింది అనేసి ఆ రోజు ప్రభుత్వానికి ఒక మార్చి 31వ తేదీ వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఇంతవరకు రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. సో దానికి ఏప్రిల్ 11వ తేదీన రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో పార్టీ ఆఫీస్ ఎదురుగా మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్ ఎదురుగా అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలోన ఇలా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఢిల్లీ నిరాహార దీక్షను చేస్తున్నాం. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భారీ స్పందన అయితే వస్తుంది. బీసీల ఐక్యత అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ 11వ తేదీ రోజుకు లోపల మీరు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించిన ఎడల దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. బీసీల అభ్యుదయకి బీసీలను వెలుగుబాటులో నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈ 5 డిమాండ్ల కోసం 31వ తేదీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మేము కలెక్టర్లకి మా యొక్క డిమాండ్ను తెలియజేసి ప్రభుత్వానికి విన్నవించమని ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 11వ తేదీ ఈ నెల 11వ తేదీ మా అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించి కూనుకోవడం జరిగింది. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఆయనతో పాటు మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటాం. మా బీసీల యొక్క డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. అదేవిధంగా బానిసత్వానికి స్వస్తి పలికి అధికారాలు చేతిలో పట్టుకొని పదవులు తీసుకొని ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఎలాంటి అధికారము లేనటువంటి బీసీ నాయకులు చాలా పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి మీరు కప్పుకున్నటువంటి మీ కండువాలను తీసి పక్కన పెట్టి స్వచ్ఛందంగా వచ్చి రండి, బీసీల కోసం పనిచేద్దాం, బీసీలతో కలిసి ఐకమత్యంగా ఉందాం, బీసీలతో రాజ్యాధికారాన్ని సాధిద్దామని మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ బీసీల యొక్క డిమాండ్ కోసం చాలా కుల సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. రామచంద్ర యాదవ్ తన స్వార్థం కోసం ఏది ఆలోచన చేయడం లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, బీసీల సంక్షేమం కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు, ఈ బీసీఐ పార్టీని పెట్టారు. ఆయన తోడు నిలాలా, ఆయన వెంబడి మనం ప్రయాణం చేయాలా, ఆయన తోడుగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీసీలలో ఐకమత్యం వచ్చింది. ఇంకా ఈ కుల రాజకీయాలకన్నిటికీ ఈ రాజకీయ వారసత్వ పార్టీలన్నీ అనగదొక్కబడతాయి. అదేవిధంగా ఇంతకాలం పదవులు మీరు తీసుకొని పథకాలు పనిముట్లు ఇచ్చి మా బీసీలను అనగదొక్కింది చాలు. ఇంకా మీకు పని పాట లేకుండా మీరు ఇళ్ళలో కూర్చునే టైం దగ్గర వచ్చింది. మేము పదవుల్లోకి రావడం ఖాయం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జాయింట్ సెక్రటరీ హేమంత్ కుమార్ పుంగనూరులోని ఆలయాల్లో పూజలు చేయించారు. తర్వాత మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ అభిమాన నటుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి కోరినట్లు వారు తెలిపారు. చిత్ర పరిశ్రమలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పొంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో బుధవారం ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే మరియు హై స్కూల్ విద్యార్థులకు ఈడు హంట్ ఐఐటి అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న పొంగనూరు పట్టణ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు మరియు స్థానిక ఎస్ఐ రమణ విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. సి సుబ్బరాయుడు మాట్లాడుతూ, మా చిన్నతనంలో ఏ కోర్సు చదవాలో మాకు అవగాహన ఉండేది కాదు. కానీ నేడు ఎన్నో మాధ్యమాల ద్వారా ఎలాంటి కోర్సులు చదవాలి అనే అంశంపై నిపుణులు
చక్కగా వివరిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత చదువులకు అవసరమయ్యే బేసిక్స్ను 10వ తరగతి పూర్తి చేసేటప్పటికే నేర్పించే విధంగా కృషి చేయాలన్నారు. తద్వారా ఉన్నత చదువులు అయిన ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అంటే వారికి భయం మరియు ఒత్తిడి లేకుండా ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ఎస్ఐ రమణ మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని తెలియజేస్తూ ఇదే సమయంలో విద్యార్థి దశలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అలాగే మొబైల్ ఫోన్స్కు ఎంత దూరంగా ఉంటే చదువులో తమ పిల్లలు అంత ముందంజలో ఉంటారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు సైబర్ క్రైమ్స్, ఫోక్సో చట్టం, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం యూకేసీ మరియు 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అబాకస్ సర్టిఫికేట్స్, హై స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీల్లో నెగ్గిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం రజని, జలజ, వనజ, షాహినా, రెడ్డమ్మ, రేణుక, ముబారక్, శివశంకర్, సత్య, అమృత, లక్ష్మి, కేశవరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టేబుల్స్ ఉన్నాయి. రియల్గా మనం చదువుతుంటాం, మనం పాతకాలంలో చెప్తాం కదా ఇసుక మీద రాయడం అనేది, అది మా తరంలో నేను కూడా దాంట్లో ఒక భాగం. అప్పుడు అటువంటివన్నీ నా పిల్లలు చదివేటప్పుడు సేమ్ ఇట్లే 6వ తరగతి నుంచి ఏం చదివించాలనేది కూడా తెలియదు పూర్తిగా. ఎందుకంటే మా కెరీర్ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటా, గవర్నమెంట్ ఇచ్చే ఫీజులతో, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్లతో చదువుకుంటూ వచ్చిన వాళ్ళకు ఈ ఐఐటీలు, జేఈలు, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్సులు, నీటులు ఇవన్నీ ఏమీ తెలియదు. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు, ఇంటర్మీడియట్ పాస్ అయితేనే ఎంసెట్ అనేది ఒకటి రాస్తారు. రాసిన తర్వాత ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలకు అడ్మిషన్ అదని కూడా తెలియదు. ఇప్పుడు మాది అవేర్నెస్ లేదు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు అడ్మిషన్ అదని కూడా తెలియదు. ఇప్పుడు మాది అవేర్నెస్ లేదు. అప్పుడు రియల్గా నేను నా పిల్లల కోసం ఒక హోంవర్క్ చేశాను. ఎట్లా ప్రిపేర్ చేయాలి, 6 నుంచి 10 వరకు ఎట్లా చదివేయాలి, 10 తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లా చదివేయాలి, ఇంటర్ తర్వాత మళ్ళీ మెయిన్స్, అడ్వాన్స్ ఎట్లా రాపియాలి, నీట్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యజ్ఞం చేయాలి. పేరెంట్స్ ఒక జస్ట్ లైక్ యజ్ఞం లెక్క మనము ప్రతిరోజు కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలను చదివించుకుంటా కూర్చోబెట్టి చేస్తే ప్రతి పేరెంట్ కూడా కళ సాధించవచ్చు, నిజం చేసుకోవచ్చు. ఇది నిజం. ఇది బీదవాడు సావుకారిని పదం లేదు. మన పిల్లవాడిని 6వ తరగతి నుంచి స్టార్ట్ చేయాలి. 6th క్లాస్ నుంచి మనం ఆ అవేర్నెస్ వాడికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా, టీచర్స్ ఇచ్చే ఆ సిలబస్ను, మళ్ళీ ఇంటికాడ ఇచ్చే హోంవర్క్ను అవన్నీ చూసుకుంటూ 10వ తరగతికి అప్డేట్ చేయాలి. పుంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. సామూహిక ఉపనయనాలు నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సంఘ నాయకులు తెలిపారు. శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన గురువారం బజారు వీధిలోని ఆరవేశ కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. పరిసర ప్రాంత బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు. బ్రాహ్మణ బంధువులకు
మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా మన ఇంటి పండుగ మాదిరి ఒక సామూహిక ఉపనయనాలు చేయడం మన ఆనవాయితీ. ఆ ఆనవాయితీ మొదలు పెట్టుకొని అది మొదలు ఈ వరకు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తూ ఈ కార్యక్రమానికి చేయూతిస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ నెల 23వ తేదీ ఆర్యవైశ్య కళ్యాణ మంటపం నందు యథావిధిగా ఈ యొక్క సామూహిక ఉపనయనాలు చేపడుతున్నాము. ఎవరికైనా ఈ యొక్క ఉపనయనాల్లో చేయించాలనుకుంటే తమ పిల్లలకు ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి నెంబర్లో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి అందరినీ వేడుకుంటున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచిగా శుచిగా అందించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్ కోరారు. బుధవారం పొంగనూరు పట్టణంలోని బసవరాజ బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు. మధ్యాహ్న భోజనం తయారీ విధానం, వంట సామాగ్రి, వంటశాలలో పరిశుభ్రత, పాఠశాలను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులపై అడిగి తెలుసుకున్నారు. మహిళా విభాగ అధ్యక్షురాలు కవితమ్మ, టీఎన్ఎస్ఎఫ్ హేమాద్రి మరియు యూనిట్ ఇన్ఛార్జ్ షమీర్, నూరులా, ఇమ్రాన్, రాజు, మౌలా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అదే చెప్తాను, అదే తినటం లేదు ఫుడ్ అని, మధ్యాహ్నం ఫుడ్ తినటం లేదని చెప్తాను. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ పనిచేస్తోందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జహార్ పేర్కొన్నారు. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నందు షెడ్యూల్డ్ కులాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం పత్రికా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను ఎస్సీ కమిషన్ ద్వారా సందర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నామని, ముఖ్యంగా భూ సమస్యలు, భూ తగాదాలు వంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సో ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది సార్. ఎస్సీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా సార్ ఇక్కడ 50 పోస్టులు కూడా అందులో ఆఫీసర్స్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కడ మెసేజెస్ వస్తున్నాయంటే కుల వివక్ష ఉందా లేదా అనేది ఒకసారి ఎవరు మిత్రులు చేసుకొని చూస్తే నాతో పాటు అందరూ ఏమిస్తారు అనేది అనుకుంటా ఉన్నా. 100% ఉంది, అది పోలే. అది పోయిందని మనం భావించేది ఎక్కడంటే అర్బన్ ప్రాంతంలో మాత్రమే కుల వివక్షత కానీ కుల గురించి మాట్లాడుకోవడం కానీ లేదు. కానీ మిగతా చోట అన్ని చోట్ల కూడా ఉంది. డిపార్ట్మెంట్స్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్లో నాకు వచ్చే పిటిషన్స్, ఎందుకంటే నా ఫీడ్బ్యాక్ తప్ప నేను ఎన్ని డిపార్ట్మెంట్ చూసేది మీద ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం నాకు ఉంది. దాని గురించి సమాజం పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మీ అధికారులకు కూడా మీకు కూడా అవగాహన ఉంది. కానీ మీరు వేసుకున్నటువంటి డ్యూటీ డ్రెస్ అవుతాయండి, లేదంటే మీరు వేస్తున్నటువంటి ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి వల్ల కానీ మీరు కొంచెం కరుడు పెట్టారు. దాని నుంచి కొంచెం బయటికి రావాలని అందరినీ వాడుతా ఉన్నా. ఈ దళితులకు ఉంది యాక్చువల్గా అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ దళితులు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూలో కానీ ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇందాక అత్యధికంగా వచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక సమస్య వచ్చింది. వాళ్ళు అడిగేది వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళు తప్పు రాసుకుంటే నేను రెడ్డియో లేకపోతే ఎస్టీ అని రాసుకుంటే మనం ఇవ్వలేదు. కానీ వాడు ఏ క్యాస్ట్ అనేది పంచనామా చేసి ఆ పంచనామా రిపోర్ట్ తీసుకొని ఊర్లో చాటుకు కానీ టముకు కానీ అంటారు, ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి పదజాలు నాకైతే కరెక్ట్ తెలియదు. కానీ అది వేసి ఫలానా వ్యక్తి ఫలానా కులానికి చెందినవాడా కాదా ఏదైనా అధ్యక్షుడిగా మాకు తెలియజేయండి అని 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి బీఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆ బాధ్యత తీసుకుంటే ఆ సమస్య నా దాకా రావు. అది నేననేది రాలే, మీ తప్పలేదు. మీరు మాకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు అంటున్నాను. అదే విషయం రిటర్న్గా కమిషన్ తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయండి. ఈఆర్ఓ కరుణకుమారి. గంగమ్మను దర్శించుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. రిలే దీక్ష చేపట్టిన బీసీవై పార్టీ శ్రేణులు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రచారం చేపట్టిన యూటీఎఫ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.